హలో అండి అందరికి అమ్మవారి పండుగలో డ్రమ్స్ సౌండ్ కి అమ్మవారు ఉంటారని చెప్పాను కదండి. ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. చూసే వాళ్ళకి వింతగా ఉన్నా ఇది నిజమండి. అమ్మవారి డ్రమ్స్ సౌండ్ కి అయితే చాలా మందికి అయితే అమ్మవారు వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. మనకి ఏదైనా చిన్నది గుచ్చుకుంటేనే చాలా నొప్పి వస్తుంది కదండి. అలాంటిది వీళ్ళు గంపసూలం, బొగ్గసూలం, నాలుగు సూలం ఎలా వేసుకుంటారో మరి. ఇప్పటి వరకు నేనైతే సూలాలు వేయటం చూడలేదండి. ఫస్ట్ టైం అయితే సూలాలు తీయటం అయితే చూస్తున్నాను. ఊరేగింపుగా అయిపోయిన తర్వాత అయితే ఇంకా గుడి దగ్గర ఇలా సూలాలను అయితే తీస్తున్నారండి. తీసిన తర్వాత అయితే నేను బ్లడ్ వస్తుందేమోనని చెప్పి చూసాను, కానీ ఎక్కడ కూడా బ్లడ్ రాలేదు. సూలాలు గుచ్చినప్పుడు కానీ తీసినప్పుడు కానీ విభూతిని అయితే పెడతారంటండి. ఈయనకంటే ముందు ఒక ఆమెకి బుగ్గసూలం తీశారు కదండి, ఆమెకైతే బుగ్గకి హోల్ పడి ఉంటుందేమోనని చెప్పి చూసాను. లేదండి, అసలు ఇక్కడ బుగ్గసూలం వేసుకున్న వాళ్ళని అయితే చూసారా. ఇంకా ఈ అబ్బాయిలు అయితే డాన్స్ చేస్తా ఉన్నారు కదండి. వాళ్ళకి నొప్పి వస్తుందో లేదో తెలియదు, కానీ నాకు చూడటానికి అయితే భయం అనిపించింది. మీలో ఎంతమందికి తెలుసు అమ్మవారికి తాటికల్లిని అయితే సమర్పిస్తారని? ఇలా మాలలు వేసుకున్న వాళ్ళు కూడా చాలా వరకు తాటికల్లిని అయితే స్వీకరిస్తారంట. నిన్నటి వీడియోలో అయితే గుండంలో కట్టెలు పెట్టి కాలుతూ ఉండడం చూపించాను కదండి. అలా కట్టెలు కాలిన తర్వాత నిప్పులు అయ్యాయి కదండి. అవి అయితే సమానంగా సర్ది పెట్టి ఇంకా దీని చుట్టూ 3 సార్లు తిరిగిన తర్వాత అగ్నిగుండం అయితే తొక్కుతారండి. మా వీడియో నచ్చితే లైక్ చేసేయండి మరి.